మన దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడట? సమకూరుస్తాడు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో చాలా అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయేమో. బహుశా నీ ప్రార్థనా జీవితం చెదిరిపోయిందేమో. ఇంతకుముందు చాలా చక్కగా ప్రార్థన చేసేవాడు లేదా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ వాక్య ధ్యాన సమయం చెదిరిపోయిందేమో. సంబంధాలు చెదిరిపోయాయేమో. దేవుని పట్ల నీకున్న ఆసక్తి, విశ్వాసం ఇవన్నీ చెదిరిపోయినాయేమో. అయితే దేవుని దగ్గర నువ్వు మరలా తిరిగి రాగలిగితే, ప్రభువా చెదిరిపోయిన అనుభవాలను సమకూర్చండి అని ఆయన దగ్గరికి రాగలిగితే దేవుడు సమస్తమును సమకూర్చువాడు. చూడండి, పాపము మనిషిని అన్ని విధాలుగా గాయపరిచింది. ఆధ్యాత్మికంగా మనిషిని నష్టపరిచింది, మానసికంగా మనిషిని నష్టపరిచింది, ఆ తర్వాత శారీరకంగా కూడా మనిషిని నష్టపరిచింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావడం ద్వారా దేవుడు మరలా పునరుద్ధరణ ప్రారంభిస్తున్నాడు. సమకూర్చే అనుభవాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా నేను సమకూర్చగలడు ఆయన. మానసికంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి సమకూర్చగలడు. శారీరకంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి దేవుడు సమకూర్చే సామర్థ్యం కలిగినవాడు.